నిన్న రాత్రి కనుక చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ లో మన ఇండియన్ హిందూని అతి దారుణంగా కట్టేసి ఉరేసి చెట్టుకి బతుకుండగానే అతి దారుణంగా కాల్చి చంపేసిరన్న. అక్కడ ఉన్న ఒక 5 మెంబర్స్ లోకల్స్ కలిసి చంపేసిరు. అతను ఏం చెప్పింది కూడా హిందూ ముస్లిం సమానమే అని ఆ ఒక్క మాట అన్నాడు. దానికి ఇట్లా చేసిరు వాళ్ళు రియాక్షన్. కానీ అలా చేయడం కరెక్టే అంటారా? అలా చేయడం చాలా వరకు తప్పే అన్నది మొత్తానికి అన్న. ఇప్పుడు హిందూ ముస్లిం అంటే అంతా ఒకటే అన్న, బాయ్ బాయ్ అంటాం. మన ఇండియా వాడిని అలా చేసి చంపడం అంటే నా కొడుకులు పెద్ద వేసిన కొడుకులు అన్న. బంగ్లాదేశ్ నాయనరు వానరు అంత 420 వాళ్ళు ఎవరు లేరు. కానీ మన హిందువులు అక్కడ ఎందుకున్నారో అది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అంటే పని కోసం అని వెళ్ళారు, పని కోసం వెళ్ళిన వాడిని అలా చంపడం ఎంతవరకు న్యాయమన్నా? అది వాళ్ళకు కూడా తెలియదు అన్న. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తే మనం అలానే చేస్తామా? మన ఇండియా అలా కాదన్న, ప్రతి ఒక్కరిని ప్రేమగా పిలిపించుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఒడిస్సా నుంచి నేపాల్ నుంచి వస్తారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళని ఎవరు నియమనలేదు. వాళ్ళ పని హ్యాపీగా చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మన వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చంపడం చాలా తప్పనా? దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలని మీరు దీనిపైన చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలన్న. ఇది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకంటే ఒక తగిన శిక్ష పడాలన్న బంగ్లాదేశ్ కు. ఇది చాలా తప్పనే ఇది నా వరకు. అలాగే ఇప్పుడు మన ఇండియన్స్ వేరే దేశాలలో పోయి కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ హిందువులే కానీ వేరే వాళ్ళు కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా భయానికి గురవుతున్నారు. వాళ్ళు ఈ సంఘటన చూసిన తర్వాత దానిపై మీ స్పందన ఏంటంటే? నిజమేనా? ఇప్పుడు మన ఇండియా వాళ్ళు చాలా మంది వేరే దేశానికి వెళ్ళిపోయి పని చేస్తుంటారు కదన్నా. ఇప్పుడు ఈ సంఘటన చూసి వాళ్ళు కూడా భయపడతారన్నా. వాళ్ళు ఏందబ్బా ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఈ సంఘటన చూసి భయపడి ఇండియాకి వచ్చేస్తారు. అలాంటి ఫ్రీడమ్ లేని లోఫర్గాలన్నా నా కొడుకులు. వాళ్ళు మన ఇండియాకి వస్తే ఎంత ప్రేమగా పిలుచుకుంటామో, ప్రేమగా పలకరిస్తామో అది వాళ్ళకి లేదన్నా. ఏమైనా ప్రకృతి లేని నందవరకులు అంటారు వాళ్ళు బంగ్లాదేశ్ నాయకులు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి రకమైన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? మన పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళని మన ఇండియా వాళ్ళు ఎలా అయితే రాకెట్ బాణాలు ఇడిచారో బంగ్లాదేశ్ వాళ్ళ మీద కూడా అలానే తీసుకోవాలని పైన మన మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మోదీ వరకు వెళ్తే మాత్రం తెలిసింటది, మోదీ గారికి తెలిసింటది. ఖచ్చితంగా వాళ్ళకైతే పగిలిపోద్ది బంగ్లాదేశ్ కి. మన పాకిస్తాన్ వాళ్ళ మీద ఎట్లా చేసిండ్రు బంగ్లాదేశ్ కూడా అట్టనే వేయాలి. ప్రపంచం మొత్తం ఆధ్యాత్మిక రంగాల్లో గానీ సాంకేతిక పరంగా ఎంతో డెవలప్మెంట్ ఉన్నా కూడా ఇక్కడ మాత్రం మతాల పేరుతో కొట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నా? ఇక్కడ నేనైతే చాలా న్యూస్ లో చూస్తానన్నా. ఎందుకన్నా ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని గొడవ పడతారు. ఒక్క దాంట్లో చూస్తానన్నా, మామూలుగా వాళ్ళు క్రిస్టియన్స్ బైబుల్ గురించి ఒక కారులో వెళ్ళి వ్యక్తి చెప్తాడనమాట. అది చాలా వరకు తప్పనా? మన హిందువులు కూడా ఎక్కడ వెళ్ళి చెప్పలేదు అనుకుంటా ఇట్లా భగవద్గీత చదవండి అని. ముస్లిమ్స్ కూడా ఏ రోజు చెప్పలేదు, చూడలేదు కూడా. అది కొంచెము కరెక్ట్ చేసుకోవాలన్న. దానివల్లే ఇంత గొడవలు అవుతున్నాయి. అదంతా మంచిగా ఉంటే ఇండియా అంతా బాగా కలిసి ఉంటది, ఏం గొడవలు ఉండవు. అది కొంచెము తెలుసుకోవాలని, అంతకు మించి ఇంకేం లేదు. పిల్లలు అన్న చెప్పనీకి మెచ్యూర్ ఉంటది కదా, ఒక్కొక్కరికి 25 ఏళ్ళు వచ్చింటాయి కింద. అంటే బంగ్లాదేశ్ పై ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి శిక్ష అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఎట్లా అంటే ఇంకా ఉండకూడదు అన్న, బంగ్లాదేశ్ ఉండకూడదు, అట్లా వేయాలి. ఇంకా పాకిస్తాన్ మీద ఎట్లయితే బాంబులు వేసినారో దీని మీద కూడా అట్లా చేయాలి. అంటే ఎవడైతే చేసినాడో అందరిని కాకుండా ఎవడైతే చేసినాడో వాళ్ళని పిలుచుకోవచ్చు మరి సంపాల. అంటే రీసెంట్ టైంలో బంగ్లాదేశ్ ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏమని మాట్లాడినా అంటే భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలని ఆక్రమిస్తాను మేము, బంగ్లాదేశ్ ఇయ్యలము అని చెప్పి మాట్లాడింది. దీనిపై మీ స్పందన ఏంటంటే? పాకిస్తాన్ వాళ్ళతోనే కాలేదన్న, ఈ హ్యాండ్లర్ ఎంతనా వాడంతా డబ్బా మాటలన్నా. ఊకే యూట్యూబర్ వాడు ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికి లైకుల కోసం చేసింటాడు. కానీ అతను చంపేశారనా? అతను చంపేసి ఆ చంపింది ఒక హిందూ అని క్రియేట్ చేసి ఇతన్ని చంపడం జరిగింది. యూట్యూబర్ని చంపేశారు. వాడు అలా మాట్లాడిందనుకు హిందూ వాడే చంపినాడని చెప్పేసి అన్నా. చంపినా గొప్పదే, కానీ మన హిందువుని చంపడం చాలా తప్పు అన్న. ఎందుకంటే వాడు తప్పుగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుందనా. అట్లాంటిది మన హిందువుడు అక్కడ పని చేస్తున్నాడు అని చెప్పేసి హిందువుని చంపడం చాలా తప్పు అన్నది. అందుకే చెప్తాను, గవర్నమెంట్ ఒకటే చెప్తానా, వానందరినీ వదలకూడదు అంతే. అంటే ఇప్పుడు చనిపోయిన దీపు ఆత్మకు శాంతి కలగాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి
శిక్ష వేయాలి వాళ్ళకి. అదే చెప్తాను కదా, ఎవడైతే చేసినాడో అందరు నొద్దు, ఎవడైతే చేసినాడో నా కొడుకును పిలుచుకొచ్చి మరి ఎన్కౌంటర్ చేసి పడింది. ఎట్లా అంటే మామూలు కాదు, ఎక్కడ పడితే అక్కడ కాదు సంపాలి అంతే. అంత అప్పుడు మన ఆత్మ శాంతి కలుగుతుంది అన్నది. హాయ్ తమ్ముడు. మేడం మీ పేరు? నా పేరు షర్మిల. ఓకే మేడం, నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ మన బంగ్లాదేశ్ లో హిందూని కొట్టి ప్రాణాలతో ఉండగానే చెట్టు కట్టేసి అంటించడం జరిగింది. అక్కడ ఉన్న లోకల్స్ అందరూ, బంగ్లాదేశ్ ఉన్న లోకల్స్, దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఇంతకు ముందు కూడా నిజంగా ఇది చాలా దారుణం. అసలు ఎంత దారుణం అంటే అక్కడ చంపాల్సిన అవసరం కూడా అక్కడ లేదు కదా. హిందూ ముస్లిమ్స్ ఒక్కటే అన్నందుకు చంపుతారా? ఏముంది, మనం అందరము ఒకటే. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ లాగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాము. ఎవరి ఒంట్లో అయినా ఏ క్యాస్ట్ అయినా కానీ, హిందూ కాదు ముస్లిమ్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళ చాలా క్యాస్ట్లు ఉన్నాయి. వాళ్ళందరిలో మన 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 శరీరంలో ఉండేది ఒక్కటే, ఏంటి? బ్లడ్. అది ఎర్రగానే ఉంటది. రకరకాలుగా ఉండవు కదా కులాల్లాగా, అవునా కదా? అయితే ఇది విన్న తర్వాత నాకు ఎంత బాధ వేస్తుందంటే, హిందూ ముస్లిం ఒక్కటే అన్నప్పుడు చెట్టు కట్టేసి ఉరేసి కాల్చి చంపారు. ఇది 500 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఒక్కరి మీదకి లోకల్స్ ఒక్కరి మీదికి ఇంత మంది వచ్చారంటే ఇది. నేను నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి చెప్తాను. సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. మనం చూస్తూ ఉంటాం. నేను చాలా వీడియోలో ఏం చెప్తానంటే, అందరం కలిసిమెలిసి ఉండాలి, కులం కాదు మెయిన్. హిందూ ముస్లిమ్స్ బాయ్ బాయ్ లాగా కలిసి ఉంటేనే మనకి ఎవరైనా సరే ఏదైనా జరిగినా కానీ మనం అందరం కలిసి పోరాడాలి, ఎదుర్కోవాలని చెప్పేసి చాలా వీడియోలో చెప్పాను. కాశ్మీర్లో జరిగిన దాడులు మీకు గుర్తే ఉంటది, దాని గురించి చాలా మాట్లాడాను. కానీ మీకు ఒకటి తెలుసా, మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి, మీ వీడియోలో కూడా చాలా మంది చూడాలి. నేను పక్కా ముస్లిం అమ్మాయిని. చాలా మంది ఇక్కడ ఏం అడిగారంటే, మీరు నిజం చెప్పండి అని అడిగారు. లేదు నేను ముస్లిం అమ్మాయిని. ఎందుకంటే మీరు బొట్టు పెట్టుకుంటారు కదా అంటే, బొట్టు కాదు మెయిన్, దేవుడు ఒక్కడే, రూపాలు ఎన్నో. అలాంటిది కులంలో ఏముంది మీకు? ఒక కులం పేరు ఎత్తిన క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మాత్రము క్యాస్ట్ ఫీలింగ్ అనేది మీ మైండ్ లో నుంచి తీసి పడేయండి ఫస్ట్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవట్లేదా? ముస్లిం అబ్బాయిలు హిందువుల అమ్మాయిలు చేసుకుంటున్నారు, హిందువుల అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ముస్లిం హిందూ ఒక్కటే అన్న పాపానికి ఎలా చంపుతారు? ఆయన అక్కడ వర్క్ చేసుకోవడానికే వెళ్ళాడంట అబ్బాయి కూడా. ఆయనకు పాలిటిక్స్ పరంగా కానీ వేరే ఎటువంటి సంబంధం లేదు. మార్నింగ్ అయితే వర్క్ వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అంతకుముందు యూట్యూబర్ మామూలుగా 2 రాష్ట్రాలను మేము ఆక్రమించబోతున్నాం అని అక్కడ బంగ్లాదేశ్ యూట్యూబర్ ఎవరైతే చెప్పారో, దాని తర్వాతనే ఈ సంఘటన. ఆయన అక్కడ వర్క్ కాడికి వెళ్ళిన తర్వాత ఎవరో అడిగారు, అడిగితే జస్ట్ అట్లా నార్మల్ గానే చెప్పిండు. ఆయన ఏమనలే కూడా, వాగ్దానం కూడా వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు అంటే, జస్ట్ హిందూ ముస్లిం సమానమే, దాంట్లో భాగంగానే హిందూ ముస్లిం సమానమే, ఈ కొట్టుకోవడం ఏంటి, ఈ మాటలన్నీ ఏంటి అని ఆ ఒక్క మాటనే అన్నాడు. దానికి అంటించేస్తారా? అదే దాంట్లో అక్కడ తప్పేముంది? మామూలుగానే మాట్లాడాడు కదా ఆయన, ఏం కోపంతో లేదు, ఏమని లేదు. ఏంటంటే ఒక ఫ్రెండ్లీ లాగా అందరూ ఒకటే అన్నట్టు మాట్లాడారు. అక్కడ అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముంది? 500 మంది, 500 మంది, అది కూడా లోకల్. పాపం కదా అది. ఎంత అసలు నిజంగా ఈ ప్రపంచంలో ఈ 2020 నుంచి ఇలాంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయి. ఇంకా ముందు ఏం చూడాల్సి వస్తుందో మనకు అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, నిన్నటి ఇంకో కేసు గురించి మీకు తర్వాత మాట్లాడతాను, అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ జరగకుండా ఎవరు చర్యలు తీసుకుంటున్నారు? దీనికి కఠినమైన శిక్షలు రావాలి, కఠినంగా ఉండాలి. ఎలా ఉండాలంటే, కులం మతం గురించి ఎత్తితే మాత్రము, అసలు కులం మతం గురించి ఇప్పుడు ఏంటంటే ఆయన మంచిగానే చెప్పాడు కదా, మంచిగా చెప్పినప్పుడు చంపే అధికారం ఎవ్వరికీ లేదు. తప్పే మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు మన ఇండియన్స్ కూడా చాలా దేశాలలో వర్క్ల కోసం అని వలస వెళ్ళి ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఈ సంఘటన చూసిన తర్వాత వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడే ఉన్న బంగ్లాదేశీ ఇండియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా భయపడాల్సి వచ్చింది. దీనిపైన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే,
ఇంకా చూడండి పాపము చనిపోయిన ఆయన ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు కూడా బాధ వేస్తుంది చెప్పాలంటే. కానీ మాట్లాడడం నాకు చేత కాకుండా కానీ మీకు నేను చెప్పాలి, చూడాలి, అందరు చూడాలి, ప్రజలందరూ చూసి తెలుసుకోవాలి. కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి శిక్షలు అంటే మనకి ఇప్పుడున్న శిక్షల గురించి మనకు తెలుసు. ఇంకా ఇలాంటివి జరగకుండా ఆపడానికి ఇంకా కఠినమైన శిక్షలు రావాలి. ఆ శిక్షలు వచ్చాయంటే ఎవరన్నా మాట్లాడినా మన జోలికి రావాలన్నా భయపడాలి. అలాంటి శిక్షలు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా స్పందిస్తుంది అనుకుంటున్నారా మీరు ఈ సంఘటన పైన? స్పందించాలి ఖచ్చితంగా 100% ఇండియన్ గవర్నమెంట్ స్పందించాలి. స్పందించకపోతే అమాయకుల ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఈ అబ్బాయి మరి ఇంకొకరు మళ్ళీ 10, 100 అట్లా పెరుగుతూ పోతాయి. ఇక్కడికే పులి స్టాప్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు చంపిన వాళ్ళు కూడా చూసే ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎలా అయితే ఈ అబ్బాయిని ఉరేసి చెట్టు కట్టేసి కాల్చి చంపారో ఇది చేసిన వాళ్ళకి సేమ్ రిజల్ట్ చూపించాలి. ఇలాగే చంపాలి. ఇలాగే చంపితే అప్పుడు వాళ్ళు కులం మతం గురించి మంచిగా మాట్లాడే వాళ్ళని చంపడానికి కూడా అసలు వాళ్ళు సాహసించరు, భయపడిపోవాలి. ఈ అబ్బాయి ఎలా చనిపోయాడో అలాగే చంపితే పట్టుకొని పోయేసి ఇంకా ఇవన్నీ ఆగిపోతాయి. ఎట్లయితే మనం జైలు పంపించడము, ఉరి శిక్షలు వేయడము వాళ్ళకి మేపడం కాదు. ఆయన ఎలా చనిపోయాడో అలాంటి చావే వీళ్ళకి ఇవ్వాలి. అది నా ఒపీనియన్, నేను చెప్తున్నాను. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ పరంగా ఎక్కడెక్కడికో వెళ్తుంది, ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇంకా ఇండియా ముస్లిమ్స్ హిందూస్ అని చెప్పి కొట్టుకొని చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చూడండి, నేను ఒక ముస్లిం అమ్మాయిగా చెప్తున్నాను. నేను ఒక ముస్లిం అమ్మాయే, కానీ ఇంకో పాయింట్ చెప్పనా, నేను ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా. నేను ఎందుకు నేను ఇలాంటి కూడా ముస్లిమ్స్ కాశ్మీర్ లో చంపిన వాళ్ళు కూడా ముస్లిమ్సే. ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా, నేను తల దించుకుంటున్నాను. అలాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, ముస్లిమ్స్ అయితే హిందూ ముస్లిం భాయ్ అని కొంతమంది ఉన్నారు, 25% మాత్రమే ఉన్నారు. కానీ ఈ 75% కూడా హిందూ ముస్లిం భాయ్ లాగా ఉండి ఇలాంటివి అన్ని జరగకుండా మనమే ఆపొచ్చు. 100% మనం ఆపాలి. హిందూ ముస్లిమ్స్ గొడవలు కాదు. ఈ రోజు ఒక మనిషి చచ్చిపోతే అన్ని కులాల వాళ్ళు వచ్చి భుజమిస్తారు. అలాంటిది ఒక మనిషి చచ్చిపోతే మీరెందుకు ఇట్లా కొట్లాడుకొని సావడము? మనమందరం ఏకమయ్యేసి ఇలాంటివన్నీ ఆపాలి. ఇది మాత్రం న్యాయంగా మనం చేసే పని ఇది. హిందీ ముస్లిం వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటే ప్రపంచం మొత్తం, దేశం మొత్తం హ్యాపీగా ఉంటది. కానీ ఇలాగే కొట్లాడుకొని సావాలంటే పిల్లలు అనాథలు అయిపోతారు, భార్యలు విధవలు అయిపోతారు. ఇవన్నీ అవసరం లేదు. మనమందరం కలిసి దీనికి పులి స్టాప్ పెట్టాలి, ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బంగ్లాదేశ్ లో చనిపోయిన దీపు ఆత్మ శాంతించాలంటే ఎటువంటి నిర్ణయం గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందని? నిజంగా మంచి క్వశ్చన్ తమ్ముడు. ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అన్నకి చెప్పొచ్చు, రేవంత్ అన్నకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న, మనమందరము ఎంత కలిసిమెలిసి బాయ్ లాగా మనం ఇక్కడ ఉన్నాము. కానీ ఇది ఆపాలంటే, ఒక అబ్బాయి ఆత్మకు శాంతి కలిగించాలంటే ఎవరైతే అబ్బాయిని దారుణంగా చంపారో వాళ్ళని పట్టుకొని అలాగే చెట్లకు కట్టేసి అలాగే కాల్చి చంపమని నేను వేడుకుంటున్నాను. అప్పుడు ప్రజలకి భయం ఉంటది, భయభ్రాంతులకు గురి చేయాలి. ఇలాంటి శిక్షలు మనమే వేయొచ్చు, డిపార్ట్మెంట్ అవసరం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇలాంటి శిక్షలు వస్తే అప్పుడు ఆగుతాయి. మనమందరం హిందూ ముస్లిమ్స్ మనమందరం కలిసి దీనికి పులి స్టాప్ పెట్టాలి. గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, అంతే కదా. అది నాకు అయితే అబ్బాయి ఆత్మకు శాంతి కలగాలని నిజంగా ఒక చెల్లెలిలాగా నేను ప్రార్థిస్తున్నాను. ఆ దేవుడి దగ్గర కూడా నేను కోరుకుంటాను. చాలా బాధగా ఉంది అసలు. మీరు చూపించిన తర్వాత నేను దాని గురించి మాట్లాడాలంటే నాకు ఏడుపు వస్తుంది. కానీ మీ ఛానల్లో చెప్పాలి ధైర్యంగా, కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, కన్నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. కానీ మనము అందరం కలిసి
గవర్నమెంట్ కి ఒక ఇండియన్ మన ఏంటంటే ఒక గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క ప్రజలు ఇది చూసిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకొని అలా చంపినోడిని ఇలాగే చంపండి అని మీరు రిక్వెస్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఆపుదాం. మన దగ్గర ఉంది అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.